ఏంటక్క అంతగానం చూస్తున్నావు? ఏమీ లేదే. మీ బావ దెబ్బకి ఏం చేయాలో అర్థం కాక సెల్ ఫోన్లో బ్లూ ఫిల్మ్ వీడియోస్ చూస్తున్నా. అందులో ఏముంటుందక్క? ఏముంటుంది? ఏమన్నా కొత్త కొత్త యాంగిల్స్ ఉంటాయేమో చూస్తున్నానే. అన్నీ ఒకటే బాధుడే. వీళ్ళకంటే నేనే బెటరే బాబు. వాటిలో అంత తేడా ఉంటుందా అక్క? కొన్ని ఉంటాయి, కొన్ని చేతగాని వాళ్ళు. మనం ఎప్పటి నుంచే కాబట్టి ఇవన్నీ మనకు ఉపయోగపడవు. ఈడెవడో భలే చేస్తున్నాడే. నాకు చూపించవా అక్క? చూపించక్క, చూపించక్క. ఇదిగో చూడు, ఈ యాంగిల్ బాగుందా? ఇదేంటక్క వెరైటీగా ఉంది, ఎప్పుడు చూడలేదు. నీ బొందనైనా చూడలేదే, ఇంకా నువ్వేం చూస్తావు? ఈడేంటే మరి లేపు లేపు కొడుతున్నాడు. అసలు అర్థం కావట్లేదు కదే. కాదక్క, అలా కొట్టించుకుంటే ఏం కాదా? ఏమైద్ది? కాకపోతే కందిపోద్ది, కానీ బాగుంటుంది. నిజంగా బాగుంటుందా అక్క? నిజంగా చాలా బాగుంటుంది. మీ బావకు అర్జెంటుగా ఫోన్ చేసి అర్జెంటుగా ఒక దెబ్బ వేయించుకోవాలి. అక్క, ఆ వీడియో నాకు పంపించవా? నేను మా వాడితో ట్రై చేస్తాను. మీ వాడు వల్ల కాదులే, ఈడే లేపు లేపు కొడుతున్నాడు. మీ వాడు అసలుకే మ్యాగీ అంటున్నావు. అవన్నీ వాడికట్ట కుదిరిద్ది. వాడు లేపు పెట్టేసరికి అయిపోద్ది. అవన్నీ ఎందుకులే కానీ, కావాలంటే రాత్రి బెడ్రూమ్లో నా కింద ఉంది, వాడు నన్ను ఎలా కొడుతున్నాడు చూడు. అప్పుడు నీకు బాగుంది అనిపిస్తే కావాలంటే నా బాయ్ ఫ్రెండ్తో నీకు దెబ్బ వేపిస్తాను. నీ బెడ్ దగ్గర ఉండడం బాగోదే. నా బాయ్ ఫ్రెండ్ని నీ దగ్గరికి పంపిస్తాను. మరి నీకేం బెంగ ఉంటుందా? అదేనే నీ బాయ్ ఫ్రెండ్ నాతో పడుకున్నాడు అనుకో, నువ్వేమనుకోవా? ఏమనుకుంటానే, వాడి వల్ల ఏమీ కాదు. పైన చేస్తున్నాడు, అదేమో సరిపోవట్లేదు. ఈ వీడియో చూస్తే మైండ్ పోతుందక్క. అర్జెంటుగా ఇలా వేయించుకోవాలని ఉందే. అవును కానీ నా బాయ్ ఫ్రెండ్ ఒకసారి నువ్వు తగులుకోవే. సరేలేవే, ఇవాళ మీ బావతో ట్రై చేస్తానే. వీడు బాగానే గట్టికి కొట్టాడనుకో ఓకే, లేదనుకో బాయ్ ఫ్రెండ్ పిలిపించుకొని ఆడితే ఇలా ట్రై చేస్తాను. వాడేమన్నా బాగా గుర్తాడేమో చూస్తాను. ఎవరైతే హ్యాపీయే కదా. నీ బాయ్ ఫ్రెండ్ మంచిగా గుద్దాడు అనుకోవే, నిన్ను కూడా బాగానే వేస్తాడు, నీకు ఇబ్బంది ఏమి ఉండదు. అక్క, నువ్వెంత పచ్చిగా మాట్లాడుతున్నావు, నీకేం అనిపించట్లేదా? ఏమనిపిస్తుంది? 15 ఏళ్ళ నుంచి ఇదే పని, కొట్టించుకుని అలవాటు అయిపోయింది. ఇంక మాటలేముందే. సరే కానీ ఫోన్ ఏంటి అడ్డం పెట్టుకుంటున్నావు? ఏం లేదక్క, నువ్వు మాట్లాడుతుంటే సిగ్గేస్తుంది. నువ్వు అంత సిగ్గుపడుతున్నావు కాబట్టే మీ ఓడి చేత కాకుండా పోయాడు. అది నువ్వు అన్నీ డేరుగుంటే ఆడి పాటి బాగానే ఉండేవాడు. ఏమోనక్క, అంత వెరైటీగా మాట్లాడుతున్నావు. సరే కానీ మీ ఆయన బెడ్రూమ్లోకి వచ్చినప్పుడు బట్టలు మొత్తం ఇప్పుతున్నావా లేదా? ఏమోనక్క, ఒక్కొక్కసారి ఇప్పుతాను, ఒక్కొక్కసారి ఇప్పేలోపే అయిపోతుంది. అవునా? మరి ఏం చేస్తావు అప్పుడు? నేనేం చేస్తానే, అలాగే పడుకుంటాను. ఓ పిచ్చిదానా, అందుకే ఇద్దరు బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేయాలి. ఒకడు తొందరగా అవుట్ అయిపోయాడు అనుకో, ఇంకోడికి ఫోన్ చేసి రమ్మని వాడికి అప్పచెప్పామనుకో, వాడే శుభ్రంగా బాధ వెళ్ళిపోతాడు. నా తేట తీరిద్ది, వాడి తేట తీరిద్ది. అర్థమైందా? అనుష, నీకు ఒక విషయం అర్థమయ్యేటట్టు చెప్పనా? ఎవరు ఎట్టయినా సావని, రోజుకొకసారైనా నాకు దెబ్బ పడకపోతే మనశ్శాంతే ఉండదు, నిద్ర కూడా పట్టదు. అర్థమైందా? నీకు ఇంకో విషయం చెప్పను అనుష, ఒక్కోసారి మీ బావ ఓపిక లేదని పడుకుంటే తెల్లవార్లు ఊరుకొని అసలు ఏం చేసినా వాడిది లేపుతాను, పెట్టించుకుంటాను. అర్థమైందా? అది సంగతి.